నాకు తనుజ అండ్ భరణి గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకండి? సో వాళ్ళ బాండ్ లైక్ రియల్ ఫాదర్ అండ్ డాటర్ లెక్కనే ఉంటుంది. సో చాలా మంది అది ఫేక్ అంటున్నారు, హైక్ కోసం అంటున్నారు. బట్ అక్కడ ఏమంతా అనిపించట్లే ఫేక్ అని, జెన్యూన్ అనిపిస్తుంది. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది హౌస్ లో అందరినీ. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. సో తన స్టైల్ తను చూపిస్తుంది అంతే, సీరియల్ లాగా అట్లా చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. సో 10 weeks కెప్టెన్ అవ్వలేదు కదా, సో ఇప్పుడు కూడా ఏడ్ చేసి కెప్టెన్ అయింది, కావాలని ఎమోషనల్ చేస్తుంది అంటున్నారు. లేదండి, తను ఆడింది తన ఫలితం, మేబీ ఏమో అంటారు కదా, దాని ప్రకారంగా అది వచ్చింది అంతే. కెప్టెన్సీ కష్ట ఫలితం. యా ఎగ్జాక్ట్లీ. అంటే రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు అందరితో అడుగుతాం, అందరి మీద ఇచ్చేసింది కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది కెప్టెన్ అయితే? అది తను ఏమంటారు, రేషన్ మేనేజర్ కాబట్టి తను ఏది చేయాలనుకుంటే అది చేస్తుంది. అందరికి ఈక్వల్ గా రావాలి ఫుడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్కడ అందరికి రావాలి అని. సీరియల్ యాక్టింగ్ చేస్తుంది తనుజ, గెలవనీకి అని చెప్తున్నారు, ఏం చెప్తారు? లేదండి, 1 or 2 days or 1 week తెలిసిపోతుంది. ఈ 10 weeks కూడా అదే డ్రామా కంటిన్యూ అంటే అది చాలా వండర్ఫుల్ అండి. అసలు ఎమోషనల్, అసలు లిటరల్లీ చెప్తున్నా, వాళ్ళు ఎట్లా బేర్ చేస్తారో తెలీదు. బట్ ఇక్కడ చూస్తున్న వాళ్ళకైతే చాలా కనెక్ట్ అయిపోతున్నారు. వెరీ క్యూట్ అసలు, భరణి గారు కాలు మొక్కడం లైక్ చాలా బాగుంది అసలు. ఆఫ్ కోర్స్ అందరికి వస్తుంది ఏడుపు, నా ఒక్కదానికే కాదు. యా సూపర్ హైపర్ యాక్టివ్ తను అసలు, నిజంగా పటాక అంటే వెరీ క్యూట్ అండ్ వెరీ ఎంత అంటే అందరితో మింగిల్ అయింది. తన స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు, వాళ్ళ డాటర్ ఉంది కదా, సో మేబీ అలా ఏమన్నా. యా ఇంకా ఫ్యూ వీక్స్ మూవ్ ఆన్ కాబట్టి. తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అంటే ఇమాన్యుయల్ ఎక్కువ కప్పు కొడతారని చెప్పేసి ఓటింగ్ వస్తుంది, ఏం చెప్తారు? యా ఇమాన్యుయల్ అంటే సార్ ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు అంతే. నాకైతే తనుజ భరణి అని అనిపిస్తుంది. సుమన్ శెట్టి ఉన్నారు టాప్ లో, ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా గెలిచే ఛాన్స్ ఉందని పబ్లిక్ చెప్తున్నారు. యా ఆఫ్ కోర్స్ తన ఇన్నోసెంట్, తన డీసెన్సీ చూస్తే మేబీ ఉండొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ నాకైతే నా ఫేవరెట్ తనుజ భరణి గారు కాబట్టి ఆఫ్ కోర్స్ నేను వాళ్ళ పేరే మెన్షన్ చేస్తాను కదా. తనుజ వాళ్ళది లవ్ స్టోరీ ఏంటో తెలీదు, బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని బయటికి పోర్ట్రే చేస్తున్నారు. అది వాళ్ళ ఇద్దరు అండర్స్టాండింగ్ ఆఫ్ కోర్స్ అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది కదా, వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ లో ఉంటుంది. సో నాకైతే తనుజ భరణి అనిపిస్తుంది. ఆర్మీ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? యా ఇన్నోసెంట్ గాయ్ అండ్ అసలు తనుజతో బాండింగ్ లేకపోతే ఇండివిజువల్ గా అయితే డెఫినెట్లీ హీ ఈస్ ద విన్నర్. సో తనుజ సిస్టర్ కూడా వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఎమోషనల్ అయిపోతుంది కదా, సో నిజంగానే సెంటిమెంటల్ గా అందరిని ఫూల్ చేస్తుంది అంటే? లేదు, తను స్టేజ్ మీద కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఫస్ట్ డే BB9 లో, ఏమని నేను చాలా ఇన్నోసెంట్ సార్, అసలు అది చూస్తారు కదా మీరే అని నాగ్ సార్కి చెప్పారు. సో మేబీ అదే ప్రొలాంగ్ అవుతుంది అనుకుంటా. సో సుమన్ శెట్టి వైఫ్ కూడా చెప్పారు తనుజతో దూరంగా ఉండు, తన అందరికి అంటే తనకి హైక్ ఉంది, మేబీ తనకి ఏమైనా నెగిటివ్ రావచ్చు అని ఆ విధంగా తను చెప్పి ఉంటుంది. బట్ డెఫినెట్లీ అది కంప్లీట్లీ రాంగ్, తను అలా చెప్పుకుండొద్దు. అదే. సో ఆర్మీ కళ్యాణ్ వాళ్ళ మదర్ రాగానే తనుజ సారీ ఇచ్చిందంట వాళ్ళ మదర్ కి, ఎలా అనిపిస్తుంది? యా అది బాగుందండి. యాక్చువల్లీ నా ఎపిసోడ్ చూడలేదు, మొబైల్లో క్లిప్స్ కొన్ని వస్తుంటాయి, సో అది చూసా అంతే. టాప్ 5 అంటే ఏం చెప్తారు? టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5 వచ్చేసి భరణి గారు, తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమో. ఈ వీక్ నాకు దివ్య అనిపిస్తుంది. యా దివ్య అనిపిస్తుంది. ఒకవేళ టైటిల్ గెలవాలంటే ఇమాన్యుయల్, తనుజ, పవన్ కళ్యాణ్ ముగ్గురులో ఎవరు గెలుస్తారు? తనుజ అనుకుంటున్నా. తనుజ అని నేను అనుకుంటున్నా, బట్ చెప్పలేము ఎవరు. ఈ మధ్య కొంచెం తనుజకి నెగటివిటీ ఎక్కువ పెరిగిపోతున్నారు, నిజమేనా? యా ఆఫ్ కోర్స్, ఎవరు చేయబట్టి అంటే హౌస్ లో ఉన్నారు కదా ఎనిమీస్, ఫ్యూ పీపుల్స్ ఎవరున్నారు, మన దివ్య లేదా, తనే పెద్ద ఎనిమి తనకు. అసలు తన వల్లనే అలా పోట్రే, తనని ఒకటి కాదు, శ్రీజ లైక్ ప్రియాంక వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో. లేదు సార్, అది గేమ్ పరంగా వాళ్ళు ఆడుతున్నారు అంతే. ఏ తను అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, బట్ వచ్చుకుంటూ వెళ్తున్నారు కదా, ఎవరు ఏమంటారు దివ్య కానీ ప్రియాంక, వాళ్ళ వల్ల వీళ్ళకి అలా అనిపిస్తుంది కావచ్చు మేబీ.